ఆయన ముందుగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ కూడా మీ అందరికీ పేరు పేరు నా ఉన్నారండి. 11వ అధ్యాయం ధ్యానిస్తున్నాడు. 2వ కొరింథీ రెండవ పత్రిక 10వ అధ్యాయానికి వచ్చాం. 10వ అధ్యాయం ధ్యానిద్దాం. 1 పౌలుని నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొలుస్తున్నాను. యేసు ప్రభు సేవకుడుగా, భక్తుడుగా, విశ్వాసం ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలట? సాత్వికమైన మనసు, మృదుత్వము. మృదుత్వం మానవులో, క్రియలో, సంస్థ కార్యాలలో మృదువుగా ఉన్నారట. ఆయన కొట్టిన మాట్లాడలేదు, పిల్లలందరికీ నిలబెట్టి మాట్లాడలేదు. ఇంకా సిలువేసి పెట్టడానికి శిక్షిస్తున్నాడు, క్షమించమని అడగడం. మృదుత్వం మాట కూడా చాలా నెమ్మది. సాత్వికుడు యేసు ప్రభు చెప్తూ ఇది నేను ధరించుకొని అన్నాడు. ఇలా క్రైస్తవుడు సేవకుడు ఏ విధంగా మనసు కలుగుతారంటే సాత్వికము, యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొలుస్తున్నాను. ఆయన గుణలక్షణాలు నాకు వచ్చాయి. అందుకని మీరు ఎంత శ్రమపడి మీరు రక్షణ అందించినా కొంచెం తేడాగా వ్యతిరేకున్నారు. అయినా నేను కూడా ప్రభువులే సాత్వికంగా ఉన్నాను, మృదుత్వం కలిగి ఉన్నాను అని చెప్పి సంఘములో కొరింథీ పట్టణము క్రీస్తు సంఘముతో తెలియజేస్తున్నాడు అన్నమాట. సేవకుల మీద కొంచెం తిరుగుబాటున్నాడు. అందుకని నా మనసు ఎక్కడ తెలిసినా యేసు ప్రభు మనసు అన్నాడు. ఎవరు మనసంటే యేసు ప్రభు మనసు. అప్పుడు ఆయన మృదుత్తుగా ఆయన అది నా మనసే. అందుకని మేము ఏమన్నా ఏమన్నా చూద్దాం. మన యేసు ప్రభు యొక్క ఆ సాత్విక మృదుత్వం చూద్దాం. మత్తయి సువార్త 11:28-29 పాపభారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను దీన మనసు గలవాడును, సాత్వికుడును, దీన మనసు గలవాడును. వచ్చాడు. ఏ మనసు అంటే చెప్తారంటే మృదుత్వం. దీన మనసు అంటే మృదుత్వం. సాత్వికుడును, దీన మనసు గలవాడు. అంటూ వచ్చి నా యొద్ద నేర్చుకోండి, ఈ యొక్క మనస్తత్వం నేర్చుకోండి. నేర్చుకుంటే మీరు ధన్యులు అవుతారు. మానవుడు ఏమన్నారంటే మృగత్వం ఉంది, మృదుత్వం లేదు. ఏమంటే మృగత్వం, మృదుత్వం లేదు. అందుకని నేర్చుకో. సాత్వికత్వం క్రైస్తవుడు, సహోదరి సహోదరులు, సేవకులు అందరూ కూడా లేనట్లయితే మన దేవుడు ఆశీర్వాదాలు దూరం అవుతాయి అన్నట్లు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11:1 మనం చెప్పాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము అన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. మళ్ళీ నేను క్రీస్తు మాదిరి చూసుకున్నా అంటాడు. ఈవేళ ప్రపంచంలో ప్రతి ప్రభు నమ్మితే ఆయన మాదిరి చూడాల్సిందే. ఎవరికి అప్పుడు లేదు. ఆయన సాత్వికత్వము, దీనత్వము, మృదుత్వము కలిగి ఉండాలన్నమాట. నేర్చుకోవాలంటే ఆ మాదిరి చూసుకోవాలి. పౌలు నా మాదిరి చూసుకున్నాను, క్రీస్తును పోలి నడుచుకున్నాడు, నన్ను పోలి నడుచుకున్నాడు అని అక్కడ ఒకరిని చూసి మన విశ్వాసం బలపరుచుకోవాలి.
ఒక విశ్వాసం చూసి ఎవరు బలపరుచుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చే కష్టాలు, స్వార్థాలు, ఇబ్బందులు మన భక్తికి విరక్తి వస్తుంది, భక్తి విరక్తి అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఒకరి నుండి ఒక మాదిరి చూసుకోవాలి. ఆయన అన్నాడు, ఆయన నాకు క్రీస్తునే మాదిరి అన్నాడు. క్రీస్తుని పోలి నడుచుకున్నాడు, నన్ను పోలి నడుచుకున్నాడు. ఏమన్నా చెప్పడానికి కాకుండా అవులేదు. తర్వాత పిపి రాసిన పత్రికలో 3:17 నుంచి సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. మళ్ళీ చెప్పాడు పిలిపి సంఘ, నేను మీకు మాదిరి ఉన్నానంటాడు. అలా చెప్పడం క్రైస్తవుడు, అలా చెప్పడం సేవకుడు. నేను మీకు మాదిరి వాక్య ప్రకారం జీవిస్తున్నాను, నేను వాక్య ప్రకారము ప్రపంచంలో జీవిస్తున్నాను అని చెప్పాడు. నేను మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకున్న వారు చూసి నన్ను చూసి నడుచుకుని చాలా మంది ఉన్నారు. నేను క్రీస్తువులు నడుచుకున్నాను, నన్ను చూసి నడుచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చూసి మీరు నడవాలి. ఎందుకు ఈ యొక్క ఒకరినొకరు అనుసరించి నడవాలి భక్తి జీవితంటే అనేకులు తిరుగుబాటుదారులు ఉన్నారు. దేవుడి మీద క్రీస్తు శత్రువులు ఉన్నారు, శిలువ శత్రువులు, సువార్త శత్రువులు. ఒక పాప రక్షణ పొందకుండా, పాప క్షేమ దేవుడికి సాధించే పొందకుండా, దేవుడి కొనుగోలు పొందకుండా, పరలోకానికి అడ్డవచ్చులు చాలా మంది ఉన్నారు. అడ్డవచ్చులు శత్రువులు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులు నడుచుకొస్తున్నారు. అనేక అనేక పర్యాలు చెప్పారు. ఇప్పుడు ఏడ్చిస్తూ చెప్తున్నాడు. కనీసం పత్రికలు అంటాడు. ఎందుకంటే రక్షణ కోల్పోతారు, పొద్దున కోల్పోతాడు. అది ఆ బాధ కంటే ఏడ్చిస్తూ చెప్తున్నాడు. తర్వాత ఎందుకు నాశనమే వారి అంతం. ఏంటంటే క్రీస్తు శత్రువులుగా దాని వారి రక్షణ కాపాడుకుంటూ ఇతరుల రక్షణ కూడా పాడు చేసేవారు. వారి యొక్క అంతం ఏంటంటే నాశనం, ఆత్మ నాశనము. యశ్వ్రహ్మకు వచ్చారు, ఆత్మరక్షణకు వచ్చారు. యశ్వ్రహ్మ అవసరం ఏంటి? ఆత్మరక్షణ. ఏమండి లోకస్వార్త 19:10 ఆయన అంటాడు, డైరెక్ట్గా తప్పిపోయినవాడు దగ్గరకు వచ్చి, జకయ్య రక్షించిన దానిని వెనక్కి రక్షించుటకు నేను వచ్చాను అంటాడు. రక్షించిపోయేవాడు ఎదురుకుండా నిలబడ్డాడు. యశ్వ్రహ్మ రక్షించిపోయేవాడు ఎదురుకుండా నిలబడ్డాడు. కనుక ఈ యొక్క తిరుగుబాటు, దేవుడు తిరుగుబాటు, నిర్లక్ష్యం, ఇవన్నీ కలిసి ఆ వ్యక్తి యొక్క ఆత్మ తొలమట్టు నాశనమైపోయే ప్రమాదం ఉంది. రక్షణ భాగ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది, దేవుడికి గౌరవే ప్రమాదం ఉంది. అందుకని వారి ఎందుకు ఇలా చేస్తాడు మానవుడు? అప్పుడు ఆదిమ సంఘంలో కూడా ఎందుకు ఎదురొచ్చాయి? ఎందుకంటే వారు కూడా బాగుంది చేస్తారు, భక్తిగా నన్ను కడుపుకోకంట. అవసరాలు కనుక కడుపుంటే అవసరాలు కనుక నమ్ముతున్నారట. ఆ నమ్మకం దేవుడికి ఇష్టమో వారి కడుపే వారిని ఎప్పుడు ఏంటంటే సిగ్గుపడవలసిన సంగతి అతిశయపడతారట. వాక్యపరంగా జీవించుకోవాలి, రక్షణ కోల్పోతుంటే కేవలం అవసరాల దేవుడు ఏమో సిగ్గుపడాలట. కానీ అతిశయపడతారట. చాలా గొప్పవాళ్ళు, గొప్ప భక్తి పదం, నా భక్తి గొప్పది అని అతిశయపడతారట. చుట్టూన్న మసాగలాగా. కనుక అది అంత చెడ్డది.
కొన్ని విషయాలు మనము పౌలు గారు మొదటి వచనంలో ఈ వచనాన్ని మనం సాధించాం. మాది చూసుకోవడం, శివుడు శత్రువులు ఉన్నారు కానీ జాగ్రత్త ఉండడం, అటువంటి జాగ్రత్త లేని వారు ఆత్మ ఆశ్రయపోతుందని చెప్పడం, మనం ఆ విషయాన్ని మనం సాధించాం. రెండవ వచనం కొరింథీయులకు పత్రిక 2వ వచనం, శరీరము ప్రకారము నడుచుకుని వారు, శరీర ప్రకారం నడుచుకుని వారు వారమని మమ్మల్ని కూర్చి కొందరు అనుకోవాల్సిన్నారు కదా. అదిగోండి, బోధన చేస్తారు కానీ బోధకులు అంటారంట, బోధన చేస్తారు కానీ వారు ఏదో సగం నుంచి ఏదో ఆశించి చేస్తారు అన్నారంట. పౌలు కాదా అలా ఏదో మీరు అంటాడు. అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను. మమ్మల్ని రుచి తొందర అనుకుంటున్నాను కదా. సంఘము సేవను గురించి చెడుగా అనుకోవడం, ఆ మాట సేవకులతో కలిసి పనిచేయడం అనేసి సంఘము సేవకు చెడుగా మాట్లాడడం, అది ఆత్మను ఆశ్రయ ప్రమాదం, సంఘం ఆశ్రయ ప్రమాదం, సంఘం పాడైపోయిన ప్రమాదం ఉంది అని అక్కడ గర్తిస్తున్నాడు. 3వ వచనం, మేము శరీరధారణమైన నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మీరు అనుకుంటారేమో శరీర కాలం వరకే వారిలో ప్రజలకు సేవ వచ్చారు అనుకున్నారట. కొరింథీయులకు క్రీస్తు సంఘం అయితే మీరు అనుకున్న శరీర స్థితికి వచ్చినప్పటికీ అన్నట్టు వల్ల మేము శరీరధారణమైన అంటే నడుచుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. శరీర ప్రకారము యుద్ధం ఉంది, పోరాటం ఉంది. మనకే క్రైస్తవులకు పోరాటం ఉంది, క్రైస్తవ జీవులు పోరాటం అని చెప్తున్నాడు ఈ వాక్యంలో. ఎవరితో? సాతానుతో పోరాడము. ఎవరితోనండి? మన ఉద్యోగులు కూడా, సమాజంలో కాదు, సైతాన్తో పోరాడడం క్రైస్తవుడు. అందుకని మా శరీర ప్రకారం యుద్ధం చేయము అంటాడు. మరి మీరు అటువంటి శరీరానికి మేము వచ్చామనుకుంటారేమో, కానీ మా యుద్ధము శరీర ప్రకారమైంది కాదు అని క్రైస్తవుడికి పోరాటం ఉన్నది తెలియజెప్తూ ఉన్నాడు ఆయన. 4వ వచనం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నాడు. ఇప్పుడు మీరు యుద్ధంలో ఉన్నారంటాడు. సేవకులు సంఘం కూడా యుద్ధంలో ఉన్నారట. మా యుద్ధోపకరణములు సేవ అంటాడు అపోస్తలుడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నాడు. ఇప్పుడు ఏవో దుర్గాలు ఉన్నాయంట, దుర్గాలు దుర్గాలు దర్గాలు అంటారు కదా, దుర్గాలు దర్గా. దేవుని ఎదుట దుర్గములు పడద్రోయాలంత అని మాట. బలము గలవారు 20 పోరాటం. ఏంటి దుర్గాలు? లోపల ఏ దుర్గాలు ఉన్నాయి? దేని మీద పోరాటం చేస్తారు, దేనితో పోరాటం చేస్తారు అని మేము పాడు. దేని మీద? దేవుడితో. కత్తులతోడా, కర్రతోడా? ఎవరు కాదు కాదు ఎలా చేస్తారని చెప్తారు. మరి దేని మీద? దుర్గలే అంటే ఒకటి దేవుడు లేడని పెద్ద దుర్గం లోపల ఉంది. ఒకటేంటంటే ప్రపంచంలో ధనవంతులు అంట, మహాధనవంతులు అందరూ కూడా దేవుడు లేడు అనే పెద్ద దుర్గం లోపల ఉంది. ఒకటి
పడద్రోయలకు సువార్త ద్వారా అది. రెండు, సృష్టి పూజ, అది మహాపెద్ద దుర్గం. సృష్టి పూజ దాని సువార్త ద్వారా పడద్రోయాలి, అది యుద్ధం. రెండు. మూడు, డైరెక్ట్గా సాతానుకు ఒక మాదిరి సైతాన్ సృష్టి పూజ కార్యక్రమాలను కూడా సైతం కార్యాలు, కానీ డైరెక్ట్గా సాతాను పూజ చేస్తుంది అమెరికా దేశంలో. మన దేశం లాంటి దేశాల్లో శనేశ్వరుడు పూజ, డైరెక్ట్ సైతాన్ పూజ. శనేశ్వరుడు సైతాన్ ఎవరైనా ఎవరా? మన దేశంలో ఉన్న శనీశ్వరుడు పూజ. అమెరికా దేశంలో డైరెక్ట్ సాధారణ చర్చ ఉందండి, అది పెద్ద దుర్గం. దాని పడగొట్టారు బాగుతుంటారు, పడగొట్టారు బాగుతుంటారు. అదే అర్థమవుతుందా? సైతానికి చర్చ ఉందన్నాడు. బ్లాక్ డ్రెస్ నలుపు నవ్వు గుడ్డల్ని గుడ్డెట్టుకుని అమెరికా నల్ల డ్రెస్ వేసుకుని వేల బాగా చదువుకున్నవాడు మహానిషి ధర్మంలో. మూడవది సాధారణ పూజ. మన దేశంలో దేశంలో శనీశ్వరుడు పూజ, అది పెద్ద దుర్గం. అది వాక్య స్వార్థ ద్వారా పడగలేదు. మతం పెద్ద భూతం, మతం అందుకు పెద్ద దుర్గం, అది కూడా సువార్త ద్వారా పడగలేదు. మత శాఖలు అదొక పెద్ద దుర్గం. ముస్లింలు ఉన్నారనుకోండి, వారికి వారి అదొక మతం, అందులో మత శాఖలు ఉన్నాయి. 2 శాఖలు ఉన్నాయి. అలాగే హిందూ మతంలో శాఖలు ఉన్నాయి. క్రిస్టియన్స్ మనం తెలిసిందే, ఎక్కడైతే దీని మీద అబ్బాయి సామాన్ పడేసుకోవడం, అది శాఖ. అదే మతము నాకు చెప్పడం, అందులో శాఖ అని చెప్పడం. అది పెద్ద గోడ, పెద్ద దుర్గం. దానిని పడగొట్టాలంటే సువార్త ద్వారా ఎదురు వచ్చాయి. దాన్ని పడగొట్టాలంటే ఆ దుర్గం, అది పెద్ద దుర్గం, సువార్త ద్వారా. ఏమండి, కులం ఇతర దేశాలు అయితే నల్లవాడు తెల్లవాడు కులంగా వస్తారు. చాలా నమ్మకాలు యుద్ధాలు. మన దేశంలో చాలా కులాలు ఉన్నాయి. కులం పేరు మీద నానా అర్థం చేస్తారు. ఈ రోజు కూడా అర్థం చేస్తారన్న సమాజం. అదొక పెద్ద దుర్గం. అదొక దాన్ని కూడా పడద్రోయాలంటే పౌరులు గారు ఏమన్నారంటే, ఇవన్నీ చెప్పలేదు మీకు. పౌరులు గారు ఏమన్నారంటే, 4వ వచనం, మా యుద్ధోపకరణలు శరీర సామర్థ్యమైన కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నది. ఇన్ని దుర్గాలు ఉన్నాయి, వాటి పడగొట్టారు, పడద్రోయ. అందరికి సమానం చెప్పాలి, దేవుడు ఒకటే చెప్పాలి, లోక ప్రజలకు ఒకటే చెప్పాలి, లోక ప్రజలంతా ఒకటే చెప్పాలి. అది దేవుడు సువార్త ద్వారా చెప్పాలి. సువార్త ఎంతమందికి? మన సువార్త 15:16, సకల సృష్టికి సువార్త పెట్టడానికి బాప్తిసం పొందినవాడు ఎక్కడున్నాయి కులాలు మతాలు లేవు కదా, అందరికీ కదా పై సువార్త అందరికీ కదా. ఇవన్నిటి దాటుకుని కూడా ప్రమాదం ఉందంటాడు. ఎన్నిటి దాటుకుని ఏం తెలుసండి? ధనాన్ని దేవుడిగా నమ్మడం, అది పెద్ద దుర్గం. ధనాన్ని దేవుడిగా నమ్మడం. మరి ధనవంతుడు దేవుడు అవసరం లేదా చెప్పాలి. ధనవంతుడు దేవుడు అవసరం లేదా? కావాలి.
లేదా కదా? అయితే ఇక్కడ ఎంతమంది ధర్మంతో చూద్దాం మనం బైబిల్లో. యోబు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పరిచారకులను అతనికి ఆస్తిగా ఉండేది. అతని తూర్పు దిక్కున కనుక తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడు. యోగడే గొప్ప ధనవంతుడు. ధనవంతుడే దేవుడు నమ్మడలేదా? అది ధనం ఉండాలి. నువ్వు ఎంత సంపాదించు దేవుడుగా అది అక్కడ. మరి ఇప్పుడు ఆ ధనాన్ని దేవుడు ఆ తొమ్మిది పట్టాలన్నమాట. ఎలా పట్టాలి? బాగుంటుందా? దేవుడి సువార్త దేవుడి వాక్యం పడతాడు అని చాలా బలమైన మాట. తర్వాత ఇంకా చూద్దాం ధనవంతులు. మొదటి రాజులు ఆదికాండం చూద్దాం. ముందు 3:2 ఆదికాండము 13:2 వచనంలో అబ్రహాము ఎంత ధనవంతుడు! వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడు. అబ్రహాముడే బహు ధనవంతుడు. దేవుడితో ఉన్నాడు లేదా? ధనముంటే దేవుడు అక్కర్లేదా? కావాలి. ఇక్కడ మనం తెలియజేయడం. రెండోసారి 3 చదువుతాం. బైబిల్ మన మొదలే చదువుతాం. మొదటి రాజులు 3:13 సొలొమోను. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చి ఉన్నాను. అందువలన నీ దినములన్నిటను కూడా నీ వంటి వాడు అప్పుడును ధర్మంతుడిగా కానీ రాజుగా కానీ నీ ముందు అతను ముందుగా తర్వాత నీ వంటి ధర్మంతుడు ఎవరు ఉండగా నీ వంటి గొప్ప రాజు ఎవరు అని సొలొమోను యొక్క భోజన భాగం నుంచి కూడా రాశారండి. అది ఎంతకైనా చెప్పలేదు. ప్రపంచంలో ఈ రోజు వరకు సొలొమోను ధర్మం ఎవరేడు. అయితే నా దేవుడిని కోరుకున్నాడు చేశాడా? దేవుడితో ఉన్నాడు లేడా? అది 13:2 మొదటి రాజులు 3:13. మోషే చూద్దాం. మోషే హెబ్రీ రాసిన పత్రిక 11:24 చదవండి. 11:24 చదివేవారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఏదన్నమాట ఐగుప్తు ధనం ఎవరు? మోషేది. రాజుగారి కుమారుడు రాజవాసంలో అన్నీ అనిపిస్తున్నాడు. సగం విద్యలు నేర్చుకున్నాడు. ఐగుప్తు ధనమంతా ఆయనే. అదే ధనమంతా ఐగుప్తు ధనం క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని ఇదేంటంటే అల్పకాల పాపభాగము అనుభవించుటకు కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం లేదని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఎవరు కుమారుడే?
ఐగుప్తు ధనమంతా ఆయనే. ఆయన ఏం చేశాడంటే దేవుడు కావాలన్నాడు. ఏం కావాలన్నాడే? దేవుడు కావాలన్నాడండి. అతను ప్రతిఫలముగా కలగబోవు బహుమానములు. ఏడు బహుమానము పర్లకు నిత్యజీవం. ఎంత ధనమన్నా విడిచిపెట్టేదో అటు అనిపించలేడు. ఏమాత్రం పూర్తిగా ఏమాత్రం అనిపించలేడు, విడిచిపెట్టేదో. అందుకని ఆ కలగబోయే కోసం ఆయన నిశ్చయం చేసుకున్నాడట. విశ్వాసాన్ని బట్టి అప్పుడు అదృశ్యుడైన వారిని చూస్తున్నట్టే. ఎవరంటే కనపడ దేవుడు చెప్తాడట. కనపడ ధనాలు కాదు, రాజభోగాలు కాదు చెప్తాడా. కనపడ దేవుడు చెప్తాడట. ధనవంతుడికి ఎవరు కావాలి? దేవుడు కావాలా? కావాలంటే అప్పుడు ఈయనే దేవుడు. ఎవరు? మోషే కలవాడే, రాజానికి భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. సరే చూసారా, ఇక్కడ మనం మోషే గారు కూడా కనపడుతుంది ధనవంతుడుగా. యోబు, అబ్రహాము, సొలొమోను, తర్వాత మోషే చూస్తాడు. ఇంకొక ఆయన వద్దాం, మళ్ళా క్రొత్త నిబంధనలు వద్దాం. క్రొత్త నిబంధనలు మార్క్స్ వద్ద 10:21 ఇంకో ధనవంతుడు యాడ్ చేసి వచ్చాడు. 10:21 డైరెక్ట్ వచ్చేది ఏంటంటే యేసు ప్రభు వారు ఆ వీధుల్లో శిష్యులకి వెళ్తాడు. ఎంత చాలా మంది ఉంటాడు. ఆ నది రోడ్డు మీద పరిగెత్తి వచ్చి ధనవంతుడు మోకాళ్ళ మీద రోడ్డు మీద మోకరించి ప్రభువుని అడుగుతాడు, నాకు నిత్యజీవం కావాలి ప్రభు అని. అయితే నువ్వు మోకరించి నాకు నిత్యజీవం కావాలి, పరలోకం కావాలి నాకు అని అడిగినప్పుడు ఆయన సముదాయించలేమి, నువ్వు ఆజ్ఞ పాటిస్తున్నావు ఆయన అడిగాడు. బాగా నుంచి పాటిస్తున్నాను అని చెప్పినప్పుడు చదవడం 21 అతన్ని చూచి అతన్ని ప్రేమించి ఏం చేశాడు యేసు ప్రభు? ప్రేమించాడట. ఆ విధేయత బాగుంది, ఆపించాడు. అంటే విధేయత బాగుంది, నిత్యజీవం కావాలన్నాడు. అందుకని ఆయన ప్రేమించాడు. నిత్యజీవం కోరినాలను ప్రేమించాడట. ఆయన ప్రేమించి అయితే సరే అంత బాగున్నాడు ఆయన, నీకు తక్కువ మరి ఆ పర్లోగా ఒకటి పొద్దువా నీకు వెళ్ళి నీకు కలిగినవన్నీ అన్ని పేదలకు ఇవ్వు, పరలోకమందు నీకు ధనము, నీకు ఆస్తి ఎక్కువ ఒక కుటుంబం చెప్పు. అంటే నువ్వు బాగా పిసినాలి. అంటే కొంతమంది ఆస్తులను తల్లేరండి, పొగటి మీరు అంతా మా దగ్గరికి అప్పుతాడు ఉంటాడు. ఒక ఆయన గోసెట్టుకుని ఆ తోటలో కంపెనీ మీద వెళ్తాడు, ఆ కంపెనీ వెళ్తాడు. అప్పుడు మాకు తెలియదు అక్కడ యజమాని కూర్చున్నాడు. పాపం వర్షాన్ని కంపెనీకి వెళ్తున్నాడు, ఆ కంపెనీకి వెళ్తాడు, విషయాలు మాట్లాడుకుంటాడు. తేడా అనుకున్నాడు అంటాడు. ఆటని మన దగ్గర ఉందే అందరిగా మన దగ్గర ఏం కావాలంటే ఆ చెట్టు ఆకు కావాలండి. కాబట్టి ఆ తాగున్నాలు అంటే అనిపించి కావాలండి. అది కలిసి చెట్లు అవుతాయి కనుక పిసినారు అనమాట ఈ ఎక్స్పీరియన్స్. నీవు వచ్చి నువ్వు ఆస్తి బీదకి ఇచ్చేసి అడుకోమని అడాలి. అడుకోమన్నాడు ఆయన. శిష్యుడు స్థానం ఇస్తున్నాడు. వాళ్ళ దాన్ని వ్యాపారించు. అప్పుడు నీకు ఎవరికి
ఆఖరి మాట మనం ఏంటంటే ధనము దేవుడిగా నమ్మడం, ధనాన్ని దేవుడిగా నమ్మడం. స్వయంగా దేవుడి ఎదురు నిలబడ్డాడంటే ఎవరు పరలోకిస్తారో ఆయన ఉన్నాడంటే ఆయన పరలోకాలను వరం కూడా కోరాడు, ఆయన ఇస్తాడన్నాడు. ఇస్తాడన్నాడు నీవు ఆస్తి అమ్మి నీ మనసంతా ఆస్తి మీద ఉంది, నీ ఆస్తి బేదకిచ్చేయి నన్ను అప్పుడు పరలోకంలో నీకు ఉండదు ఆస్తి అంతా. నీకు అక్కడ కాదు, నేను రెడీ చేశాను పరలోకం రెడీ చేశాను. నువ్వు ఆ పని ఏంటంటే అతను మిగులు ఆస్తి గలవాడు కనుక ఏడుస్తూ పడ్డాడు. పరలోకం వద్దండి ఏమని లోకంలో ధనవంతుల పరిస్థితి ఏంటి? బాగా బాగుపడడం పరిస్థితి ఏంటి? ఎప్పుడన్నా ఇళ్ళ ఏడుస్తుపోవడమే కదా. మరి ఏమి లేదు మన ఆకాడు, ఏమి లేదు ఆకాడు. ధనవంతుడు ఏడుతున్నాడు, ఎవరు ఎడుతాడు? అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. శిష్యులు ఏంటంటే బాబు ధనవంతులు వస్తే సేవకు ఉపయోగపడతారు కదా, ఇప్పుడు సేవలు కదా మనకి సేవకు ఉపయోగపడతారు కదా, అలా పంపిణీ చేసేది ఏంటంటే ఇప్పుడు ఆయన అన్నాడంటే ధనవంతుడు భగవాన్ రాజు వారసుడు కాదు. మీకు దొరికి ఇదేమో పేదవాడు ధనవంతుడు కింద చదవాలి. ఆ మాట శిష్యులు ఇష్టమై ఉంది. అందుకు యేసు వారితో పిల్లలారా తమ ఇదే మెయిన్ పార్ట్ ఇక్కడ తమ ఆస్తి యందు నమ్మికలించేవాడు దేవుని రాజ్యంలో చోటు లేదు. మనం ఎక్కడ దేవుని రాజ్యంలో ఉన్నాం. ఎన్ని కోట్లు ఉందండి మనకి? ఎన్ని కోట్లు ఉన్నాయా? ఎక్కడ ఉన్నా దేవుని రాజ్యంలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఆస్తి మీద నమ్మికించిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అంటే ధర్మం దేవుడిగా నమ్మిన వాడికి దేవుడితో సంబంధము లేదు. ఇంకొక మాట మనము ధనం అనే దుర్గం గురించి మాట్లాడాం. మానవుడు ఎక్కడ నాశనం అయిపోతుంది, పతనం అయిపోతుంది, దేవుడు గౌరవం అయిపోతాడు అనే విషయం మనం చూసినప్పుడు ఎబ్రిల్ రాసిన పత్రిక 13:5-6 ఏమంటుందంటే ధనాపేక్ష అంటే దేవుడి కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించడం అనేది దేవుడి ఇష్టం కాదనమాట. ధనాపేక్ష లేని వారు మీకు కలిగిన వాటితో తృప్తి భక్తి అంటే మనకు ఎందుకు కలుగు కదా మంచి అవసరం దేవుడి ఇష్టం. మరి సరిపోతుందంటే సరిపోతుంది కదా. మరి అక్కడ మనం సరిపోకపోతే తర్వాత కూడా వాయింది నిన్ను అదే మాట నువ్వు ఉన్నదాంతో తృప్తిగొడు. ధనాపేక్ష మీద వెళ్ళిపోకు, ధన దేవుడికి నమ్మకు, ధనోడి సాగుకోకు. దేవుడు ఉండాలని చెప్పు, దేవుడు కావాలని చెప్పి దేవుడు నమ్ముకో. నిన్ను విడువలు ఏమాత్రం విడువలు ఎడబాలి, నేను ఎడబాలి అని ఆయనే చెప్పాడు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు. ఉన్నదాంతో తృప్తి పడమంటాడు. మరి తర్వాత కావాల్సిన అవసరం ఏంటి అంటే నా ప్రభు నాకు సహాయం కావాలంట. ఉన్నదో దేవుడు చేయడు. అది ఈ అవసరం బట్టి ఇంకేదో అవసరం ఉంది, అది మళ్ళీ ఆయన సహాయం చేస్తాడు. అలా నమ్మాలంటాడు. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నాకు ఏం చేయాలి మంచి కార్యక్రమంలో అనే పత్రికల్లో మా ఆ విధంగా క్లియరెన్స్ ఇచ్చేసాడు.
ఉన్నది మన ప్రజల్లో మనకి ఇచ్చింది, మన దగ్గర తెలిసింది. ఇంకా అవసరం ఉంది. ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు సహాయం చేస్తాడు. అది ధైర్యంగా నువ్వు విశ్వాసం ప్రయాణం చేయాలి. నీకు ఏ లోటు రాదు అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పాడు. ఇటువంటి వాక్యం ద్వారా ఈ ధనమనే ఈ యొక్క దుర్గాన్ని పడగొట్టాలన్నమాట. ధనముతో ఒక్కటి సరిపోతాయి, దేవుడు కూడా కావాలి. లేదా నీ ఆత్మనాశనం చెప్పడం వాక్యం కావాలి కదా. వాక్యం అంటే అదే ఇక్కడ వాక్యం చెప్పి ధనాపేక్ష ఉందా ఉంచుకో, దేవుడి మీద నమ్ముకో. ఇక లోటు వచ్చిందా ప్రభు సహాయం చేస్తాడు, ధైర్యపడు అనే విషయాలు. అది మనకి కోరిపట్టలేదు, కోరికట్టలేదు, విశ్వాసం కోరికట్టలేదు. చాలా కష్టాలు వెళ్ళగలుగుతాం. ప్రభు నాకు సహాయంగా మాట్లాడుకుంటాం. అందుకని ఈ వాక్యం చాలా ఆధారపడింది. తర్వాత ధర్మంలో ఒక కౌంటింగ్ చేయడం చేసుకోవడం డైరెక్ట్గా లోకసభ 6:24 ఇదే వాక్యం. ఈ వాక్యం ద్వారా ఈ దుర్గాలు పడబడ్డారు. 6:24 అయ్యో ఏంటి అక్కడ చూడండి, ఇష్టపడి ఉన్నారా? అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ ఎవరు ధనవంతులు కావాలి అని కోరుకున్నారట. ఆ వ్యాపారాలు ఉద్యోగాలు పరిపాలన చేసి ఇచ్చేసాడు ఆయన వాళ్ళంటే. అయ్యో ధనవంతుల మీరు కోరిన ఆదరణ ఏ కోరుకున్నారో ధనకాలం కోరుకుంది. దేవుడితో సంబంధం లేకుండా అక్కడితో ఈ లోకంలో సరిపెట్టేసాక మీకు ఈ లోపల సరిపెట్టేసాక బతకం లేదు. పరలోకం నిజమో అభివృద్ధి అధికారం అభివృద్ధి వచ్చాయి. నాకేం లేదు, ఎంతకాలం అనిపిస్తావా అభివృద్ధి నాకేం లేదు. ఈ సాయంత్రం తమకు తెలియదు కదా. ఎవరు చెప్తారు? వాక్యం చెప్తారు. సువార్త ద్వారా దేవుడు వాక్యం చెప్తారు. అప్పుడు ఈ ధనం అనే దుర్గాన్ని కూడా వాక్యం ద్వారా పడద్రోయుడకు అనే మాట. మరి 4వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2. మనం దేని గురించి ఎన్ని విషయాలు చదువుకున్నాం? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నది. ఏంటంటే దుర్గాలంటే మనం వరుసగా చూసి దేవుడు లేడని, సృష్టి పూజని, సాధారణ సాధారణ పూజని, మతమని, మత్స్యాగని, కులమని, ధనమే దేవుడని, ఇవన్నీ కూడా దుర్గలు అన్నమాట. ఈ దేవుడికి ఈ యొక్క ఈ దుర్గం దేవుడికి అర్థం వస్తుంది. ఈ దుర్గం దేవుడికి మానవుడికి దాన్ని ఇప్పుడు వాక్యం ద్వారా పడద్రోస్తేనే కానీ తప్పించుకుని దాటుకుని ఈ మానవుడు దేవుడి దగ్గరికి రాలేడు, రక్షణ పొందలేడు, పాప క్షమాపణ పొందలేడు. అందుకని అంత పోరాటం ఉంది. అది మేము చేస్తామని చెప్పి అది చెప్పండి. 5వ వచనం ముఖ్యంగా ఇందులో చాలా విషయాలు చదువుతాం. ఒకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక. మరి దీన్ని ఎలాగా దీన్ని ఈ దుర్గాలు పడబడ్డందుకు ఏమంటే క్రైస్తవుడికి ఎవరు సైనికుడిగా ఆయన కొన్ని కవచాలు ఇచ్చాడంటే అది చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు పత్రిక 6:10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండుడి. ఎవడంటే క్రైస్తవుడు
పిలుపుడా బలవంతుడా? బలవంతుడు ఏం చేద్దాం? ఇన్ని అడవలేదా? ఇన్ని దుర్గాలు ఉన్నాయి కానీ నేను అడవాలన్నమాట. అందుకే బలం ఉండాలి. ఆయన మహాశక్తివంతుడు నా దేవుడు, నా ప్రభు మహాశక్తివంతుడు. నా ప్రజాపతి తెచ్చుకోడు, దగ్గర కారణం పెట్టాడు, మరణాన్ని చేయించాడు. ఇన్ని సంగతులు నీ మనసులో ఉండాలండి. పిలుపుడు ఎక్కువ ఉన్నది. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులకు దేవుడు సర్వాగా ధరించినప్పుడు 7 సార్లు చెప్పండి. 7 ఏంటి? ఎవరైనా సాతాను యొక్క తంత్రములు ఏంటంటే సాతాను తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులకు దేవుడు ఇచ్చి సర్వాగా కవచమును. దుర్గాలు పడగొట్టాలి కదా, దుర్గాలు పడగొట్టాలంటే ఇప్పుడు మనం ఎందుకు జరిగింది? ఏంటి ప్రభుత్వం యూనిఫామ్ లేకుండా, కళ లేకుండా, భూమి లేకుండా చచ్చిపోతారు కదా. ఇప్పుడు అవసరం చేయించాలి, దుష్టుని శత్రువులు చేయించాలంటే ప్రభుత్వం యూనిఫామ్ చేసుకో. ఆ సర్వాగా ప్రభుత్వం కూడా ఇచ్చింది సైనికుడికి. క్రైస్తవుడు కూడా దేవుడు సర్వాగా ఇచ్చాడు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు ఒక సైనికుడు అన్నాడు ఆత్మీయంగా. ఎందుకంటే సైనికుడు ఎందుకు? దుర్గాలోనే పడగొట్టాలి, దుర్గాలు పడగొట్టాలి. అందుకని దేవుడు మామూలుగా ఏం చేయలేవు. దేవుడికి సర్వాగా కవచం ధరించి అప్పుడు పోరాడాలి. ఏంటంటే చదవాలి. మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాము. అందుచేతను మీరు ఆపదనమందు ఏ దినమంటే ఇబ్బంది సాధారణ ఆ ఆపదనందు నీవు ఖచ్చితంగా దేవుడి పక్షం కలగాలంటే నీవు దేవుడి సర్వాకాశం కలిసి ఉండాలి. ఏంటంటే సర్వాకాశం ఎందుకు ఎవరు ఎదిరించినట్టు? అమ్మా ఎవరు ఎదిరించినట్టు? సాధారణ దగ్గర ఎన్ని ఆటలు ఉన్నాయి? దేవుడు ఏంటండి? సృష్టి పూజ, తర్వాత సాధారణ డైరెక్ట్ సాధారణ మందిరమే, తర్వాత ఏమో మతం, మత్స్యాక, కులం, ధనం. దీని ఉన్నాయంటే అది కొట్టాలి ఈ క్రైస్తవుడు, ఈ విశ్వాసం. సమస్యను నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులు అన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏంటి సర్వాంగ? ఎలాగనగా మీ నడుములకు సత్యమను గట్టి. ఏమంటారంటే సత్యము. సైనికుడు విమర్శ ప్రకటిస్తారండి. ఆ బెల్ట్ ఎన్ని కొండెక్కినా మంచి కొండెక్కినా ఏం గడిలేదు ఎప్పటిదాకా అటువంటి సైనికుడికి బెటర్. ఇప్పుడు క్రైస్తవుడు సత్యమనే బెటర్. ఏమంటే కట్టుకొని నీతిని భయపడుకొని సమాధాన సువార్తమైన సిద్ధ మనసుతో తోడుకొని బైబిల్ అంటే ఇప్పుడు మన ఈ సైనికుల మీద ప్రేమలో మన హీరో ప్రభాస్ గారు ఏం చేయాలంటే ఏమన్నాడా? బుల్లెట్లు బైబిల్ సైనికుడు కొట్టినా లేకుండా సిద్ధ మనసును జోడు. ఏ మనసు? ఇవన్నీ ఏమంటే ఏమన్నదే? విశ్వాసం డాలు. విశ్వాసం తెలిసంటే దేవుడు డాలు. శ్వాసం
ఎందుకు కావాలంటే ఇది 7 రకాల భాగాలు ఉన్నాయి. అగ్ని బాణం అంటే ఏంటంటే దుష్టుడు ఏంటంటే కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం, శ్రమ మీద శ్రమ, శోధన మీద శోధన. అగ్ని బాణం అంటే బాణం అంటే కూర్చోకూడదు, అదో శ్రమ. మరి దానికి అగ్ని చుట్టి కారణాలు వేస్తారన్నమాట. ఇప్పుడు కూర్చుకుంటుంది మళ్ళీ కాదు అగ్ని బాణములను ఆత్మశక్తిమంతులు ఉన్నట్లు మరియు రక్షణ శిరస్త్రాలు చూడాలంటే సైనికుడి శిరస్సు మీద అసలు ఎన్ని బాంబులు పోయినా, ఎన్ని గుళ్ళు 90 గుళ్ళు వచ్చినా దీనికి సైన్యం ఏమవుతుంది? తాకేమవుతుంది. అలాగే దేవుడు రక్షణ శిరస్త్రాలము, దేవుని వాక్యమును ఆత్మక నేతలు పడాలప్పుడు ఈ యొక్క దొంగలు నేతలు పడాలప్పుడు మన సొంత ఖర్చు ప్రతి కళ కాదు, దేవుడికి సర్వకాశం కొడాలి ఈ దొంగల్ని. ఆత్మకర్మను ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయములో ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తం పూర్ణమైన పనులతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా పలికి ఎక్కువ ఆయుధం వెళ్ళించండి. ప్రార్థన ఆయుధం ఏంటంటే ప్రార్థన ఆయుధం దేవా దేవా వీళ్ళు వచ్చేస్తాడు. ఇవన్నీ నా భరోసా పడలేదు. ఏదన్నా నన్ను ఐదు సరిపడలేదు అని అడగాలి. ఎక్కడ ప్రార్థన ఏదో ఒక కవసం, ఇదొక ఆయుధం. తర్వాత 20వ వచనం, మరియు నేను దేవుని రాయబారినై సంఖ్యలో ఉన్నాను, ఆశీర్వాద మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను మండలాల నోరు తెరిచినప్పుడు దాన్ని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుతుంటే వాక్శక్తి కావాలంటే వాక్శక్తి కావాలి. అదొక వాక్యకార్యం. వాక్శక్తి నేను వాక్శక్తి నాకు అనుగ్రహపడినట్లు జ్ఞానం పూర్ణమైన పనులతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా 2 సార్లు ప్రార్థన. ఈ ప్రార్థనలో సేవకుడి గురించి ప్రార్థన. ఆ సేవకుడు బలముగా వాక్యం చెప్పాడు. అడుగుతున్నాడే సేవలు అడుగుతున్నాడు సంఘాన్ని. ఏమని సంఘాన్ని అడుగుతున్నాడు. 20వ వచనంలో నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడాడు. నేను మాట్లాడాలి. ఈ దుర్గా పడబడ్డానంటే వాక్యం మాట్లాడాలి. వాక్యం నాకు బాగా క్షుణ్ణంగా రావాలి. నాకు వాక్యంతో పోరాడాలి. నేను వాక్యంతో పోరాడాలి. అందుకని మాట్లాడుతుంటే వాక్శక్తి శక్తి అంటే వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్టు నాకు ప్రార్థించండి. ఇప్పుడు చెప్పండి, ఇన్ని దుర్గాలు ఉన్నాయి కదా, ఎలా పడగొట్టాలి క్రైస్తవులు సేవకులు? ఏంటంటే దేవుని వాక్కుతో వాక్శక్తి రావాలి. వాక్యం బాగా నేర్చుకోవాలి, బాగా చదవాలి. ప్రతి విశ్వాసం చదవాలి, ప్రతి విశ్వాసం నేర్చుకోవాలి. ఎవరన్నా ఈ లక్షణాలు మనిషి ఎదురైనప్పుడు అటు పెద్ద దుర్గంలో ఉన్నాడు,
దేవుడి దుర్గా పడబడ్డారంటే దేవుడి వాక్యంతోనే మన సొంత తెలివి, సొంత శక్తి, సొంత బలం విమానము పనిచేయదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దుర్గా పడబడ్డారంటే దేవుడు సర్వాధికారం ధరించుకోవాలి. అందులో ప్రార్థన కూడా ఉంది. అందుకని సేవకులు కానీ విశ్వాసులు కానీ వాక్శక్తి పొందుకోవాలి. ఏమనుకోవాలంటే వాక్శక్తి పొందుకోవాలి అని వాక్శక్తి ఎక్కడ ప్రారంభమైంది? ఆ వాక్యము, ఆ శక్తి ఎక్కడ ప్రారంభమైంది? మళ్ళా అపొస్తలుల కార్యం 2:4 ఎక్కడ ప్రారంభమైంది? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో సువార్త ప్రకటించారు. వాక్శక్తి మొట్టమొదటి 12 అపోస్తలుల ద్వారా సువార్త ప్రకటించారు వాక్శక్తితో. ఈ పౌలుగా కలిగిన వాక్శక్తి ముందుగా అపోస్తలులు పొందారు. ఎవరు పొందారంటే అపోస్తలులు పొందారు. వాక్శక్తి అనుగ్రహించబడను. ఇప్పుడు ఏమంటే బైబిల్ క్షణంగా చదివితే, వాక్యం బాగా వింటే, వాక్యాన్ని పట్టించుకుంటే నీ దగ్గర వాక్శక్తి ఉండదు. వాక్శక్తి కావాలి. ఈ దుర్గా పడబడాలంటే మన బంధువుల్లో, మన కుటుంబాల్లో, మన సమాజంలో ఇటువంటి ఇవన్నీ అడ్డం వచ్చినప్పుడు ఈ వాక్యంతో జయించాలి. ఎందుకంటే నువ్వు పడిపోకూడదు, నువ్వు నిలబడి వాక్యంతో జయించాలి. అంటే దేవుడితో సర్వాకాశం నీకు ధరించుకుని ఉండాలి. చెప్పానంటే ఆ యొక్క ప్రభుత్వం యుద్ధ సమయంలో లేక ఆ అభివృద్ధిలో అధికారులు అన్నింటి వరకు కవసాలు చేశారండి. అవన్నీ వేసుకెళ్ళాలా, మా వెళ్ళిపోవాలా? అన్నీ వేసుకెళ్ళిపోతే ఆ పరిస్థితి దెబ్బలేదు కదా, నాశమైపోతుంది కదా. ఇవన్నీ కాస్తాయండి. ఆ కొండలు తగ్గలేదు, మా భూమి అయిపోతాయి. కనుక ఇవన్నీ ఆత్మీయ ఏమంటే ఇచ్చినటువంటి కవచాలు, ఆత్మీయ కవచం. శరీరానికి ప్రభుత్వ సైనికుడు, పోలీసు వారికి అందుకే అధికారుల నుంచి నెత్తివరకు కూడా వాళ్ళు మంచి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రాఫిక్ కాన్స్టేబుల్ అంటాం. వాడు దగ్గర అతను ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు, 8 గంటలు అయిపోవడానికి రోడ్డు కూర్చోడాడు. కూర్చుంటాడా? ఏమండి దానికి కారణం తెలుసా? బెల్ట్ బలం. ఎవడు కూడా బెల్టే. ఆ బలం అక్కడ కూర్చోపోయినా అల్లే పడతాడు. ఇది మామూలు నేర్పడు, కనపడే పడ్డాడు. కనుక ఆ ప్రభుత్వం ఇచ్చిన అవి ఎంత అవసరమో అతను ఆ డ్యూటీని నెరవేర్చినందుకు, మేలు పొందినందుకు దేవుడి సర్వాత్మ క్రైస్తవుడికి, సేవకుడికి అంత అవసరమై ఉన్నది. ఏది చేసిన ఇబ్బంది అండి, ఏది చేసినా ఇబ్బంది. అన్నీ ఉన్నాయి, ప్రార్థన లేకపోతే ప్రార్థన కానీ అన్ని చేసిన ప్రభావం అన్నీ నీవు ధరించుకుని ఉండాలి. ఎవరు అర్థమవుతుందంటే ఏదో కట్టానా? ఇంకా చూద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 3-6 వచనం. సైనికుడు ఎవరునో యుద్ధములకు పోనప్పుడు, ఇక్కడ క్రైస్తవుడు ఏమన్నాడంటే సైనికుడు అన్నాడు. సోదరు
సైనికులుగా దేవుడు క్రీస్తు సైనికులుగా ప్రార్థించండి. చాలా మంచి ప్రార్థన. ఇది క్రైస్తవుడు ఎవరు అసలే అంటే చెప్తాను, మన చదువుతాను చూడండి. సైనికుడు ఎవడనో యుద్ధములకు పోవునప్పుడు తను గడులో చేర్చుకున్న వారిని పెట్ట వలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడం అంటాడు. ఏమంటే ఈ లోక సంబంధించాలి ఎక్కువ లోకాన్ని అనుసరించి చూడండి. సైనికుడు భార్య పిల్లలు విడిచి వెళ్ళిపోతాడు. ఎవరు మన సైనికుడికి ఆయన ప్రధానం చేసి వెళ్ళిపోయాడు. అక్కడ సరిపోయాడు త్యాగమూర్తి. తను పెళ్ళి 2 నెలల ప్రభుత్వం పిలిచేసిందంట. అక్కడ ఆయన చనిపోయాడు. ప్రాణాలు తెగించి ఆ యుద్ధంలో ఉంటాడు. కానీ ఇక్కడ క్రైస్తవుడు ఆ గురంతా దేవుని సేవ ఆత్మ రక్షణ ఉండాలి. అతనేమో దేశ రక్షణ వరకు ఉన్నాడు అక్కడ. ఈ క్రైస్తవుడు ఆత్మరక్షణ వరకు పని చేయాలి. అందుకని సైనికుడు అన్నాడు. ఎవరన్నాడే అమ్మా దొరకగారు, మీరు సైనికురాలన్నమాట. దేవునికి సైనికుడు. మీరు మీ ద్వారా ఆత్మరక్షణ భర్తకి మీ డబ్బులు జరగాలన్నమాట. అలాగే ప్రతి వారి మీద బాధ్యత. ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు సైనికుల్లో స్త్రీలు ఉన్నారండి. మగడు గంట బాగా అర్థం చెప్తారు తెలుసండి, బలంగా ధైర్యంగా. అలాగే క్రైస్తవుల్లో స్త్రీ పురుషులు కూడా వారి సైనికులే. కొన్ని ఆత్మ రక్షించినందుకు ఏంటంటే మన అంత గొప్ప గురుతర బాధ్యత ఉందండి. అందుకే ఈ కవచం ఇచ్చాడు ఆయన, సర్వాంగ కవచం ఇచ్చాడు ఆయన. ఏమండి ఇప్పుడు మా అన్న ఉన్నాడు, కొడుకు రక్షించుకుంది సైనికులు. ఒక్కొక్కరు ఒక బాధ్యత. ఈ సైనికుడి బాధ్యత ఆత్మ రక్షణ. కనుక లోకాన్ని అనుసరిస్తే నువ్వు ఏం చేస్తావుగా? ఆ సైనికుడు కుటుంబాన్ని లోకాన్ని గుర్తించలేదు, ఆ దేశాన్ని కాపాడాలి అంతే. చాలా కష్టపడి యవనస్తులండి 21, 18 సంవత్సరాలు కూడా సరిపోయాడు అక్కడ. కనుక మన ప్రాణత్యాగం చేయగలదండి. మన రక్షణ కాపాడుకుంటూ నీవు దేవునికి సైనికుడు అని సైనికురాలు అని పనిచేయండి. అప్పుడు ఈ యొక్క 7 దుర్గాలు పాడగొట్టగలవు. ఇప్పుడు ఆ సైన్యం ఏం చేశాడంటే ఉగ్రవాద శిబిరాలన్నీ కొట్టేశారు. ఉగ్రవాద శిబిరాలన్నీ కొట్టేశారు. ఇప్పుడు ఈ ఉగ్రవాద శిబిరాలు ఏమున్నాయి? ఇప్పుడు లోపల సైతాన్ శిబిరాలు ఉన్నాయి. ఏ శిబిరాలు? ఇప్పుడు చెప్పాం కదా, ఈ సైతాన్ శిబిరాలు ఏంటి? అవి కొట్టాలంటే నువ్వు సైనికుడు పనిచేయాలి. సేవకుడు అదే పని, విశ్వాసం అదే పని. వాక్యముతో నిజండి వాక్యం అనే విషయం మనిషి అవుతుంది. ఏమండి అందుకని లోక సంబంధం అన్నాడు. దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మళ్ళీ లోకంలో సహనం చేయడం, లోకంలో అవకాశంతో ప్రయాణం చేయడంగా అద్భుతంగా ఆ సైనికుడు ఆ యుద్ధం మీద ఉంటుంది. ఆ సైనికుడికి అది చెప్తున్నాడు ఇక్కడ. క్రైస్తవుడు కూడా అంతే, ఆత్మరక్షణ ఉండాలి. నీ జీవన విధానం ఆయన నోట్ చేయడండి. నీ ఉద్యోగమో నీ వ్యాపారమో నీ ఆదాయం అందిస్తాడు. కానీ నీ గురి సైనికుడిగా పనిచేయాలి. సైనికుడిగా పనిచేయాలి. ఈ మాకు పెద్ద పెద్ద మాటలు ఉన్నాయండి, చిన్న మాటలు కాదు, చాలా పెద్ద మాటలు. ఏమంటే క్రైస్తవ సమాజానికి ఇచ్చిన క్రైస్తవులు అంటే మనకు 10 మంది 20 మంది కదండి, కోట్లాది మంది లోకంలో క్రిస్టియన్ సభ్యులు. ఆది నుంచి మొదటి బాప్తిజం ఎంతమంది అండి? 3,000 మంది అంతేండి. తర్వాత 5,000 అండి, తర్వాత 10,000 అండి. అలాగా ఈవేళ లోకంలో అంతమంది సైనికులు ఆత్మరక్షణకి సిద్ధపడ్డారు. ఇప్పుడు కూడా వేల మంది, లక్షల కోట్ల మంది ఉన్నారు క్రైస్తవ లోకం. తర్వాత ఒక సైనికుడు చెప్పాడు. 2 ఇంకొక సంగతి ఉన్నది.
జట్టైన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వారికి కిరీటము దొరకదు. మళ్ళీ రెండో సంగతి క్రైస్తవుడు స్థానం ఏంటి అని అంటే జట్టి పోటీ స్కూల్లో కాలేజీల్లో స్టూడెంట్స్ స్పోర్ట్స్ ఉంటాయి కదా, స్పోర్ట్స్ రెండు జట్లు తలపడతారనమాట కదండి. రెండు జట్లు తలపడతారు. కబడ్డీ కావచ్చు, హాకీ కావచ్చు, లేకపోతే క్రికెట్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా ఆటలు ఉన్నాయండి. తర్వాత మా మనవాడు ఆడిందండి సార్ ఏమండి. అది మరి ఈ బల్లు గెచ్చాలి అనమాట. మరి ఇంత పాటు అది ఇద్దరు పోటీ, ఇద్దరికే పోటీ. ఇప్పుడు క్రైస్తవుడు జట్టి అయిన వాడు పోటీలో ఉన్నాడు. పోటీలో ఏమండి. కుస్తీ పైన పెడతారండి, బాక్సింగ్. వాళ్ళిద్దరు ఎవరు ఎక్కుతారు? జట్టి. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నాయండి, పెద్ద 5 మంది వస్తారండి, పెద్ద వేదిక చుట్టుకొని లక్షల మంది ఉంటారు. వాడు పెద్దలో కెమెరాస్ కడతారు, వాడు ల్యాండ్లెస్ వాడు కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత కాలు పైకి ఎక్కిస్తాడు. వాడు కాకపోతే నెగ్గట్లే జట్టి పనులు గోల్డ్ జట్టి వేస్తారండి, పందులు జట్టి వేస్తారు, కోళ్ళు జట్టి వేస్తారండి. అందులో జట్టి అయిన వాడు కిరీటం పొందుతాడు. మళ్ళీ ఈ లెక్కలు పెట్టేటప్పుడు జట్టి అయిన వాడుగా పెట్టాడు దేవుడు. ముందు స్థానం ఏంటి? సైనికురాలు. రెండో స్థానం ఏంటి? జట్టిలో స్త్రీలు కూడా ఉన్నారు. జట్టి పడి స్త్రీలు ఉన్నారు. ఒక ఆవిడ ఎలా కళ్ళు చూపించండి అడిగిపోయింది. నేను అది లేడీస్ కూడా ఎంత కారణం కనుక మరి మళ్ళీ ఏది అందిస్తారండి ఏంటి బరువు 250 కేజీలు 500 కేజీలు దాన్ని ఏమన్నారు? వెయిట్ లిఫ్టింగ్. అందులో లేడీస్ ఉంటారు. జట్టి అయిన వాళ్ళు కిరీటము గౌమతి ఎవరికంటే ఎగ్రాడ్గా ఓడిపోయినాడుగా. మన జట్టి అయినా ఓడిపోలేదు కదా. ఎప్పుడే నెగాలి ఏ కాలంలో కిరీటము. దేవుడు అంటే ఎన్ని డిగ్రీలు ఇస్తున్నాడంటే, ఎన్ని డిగ్రీలు అంటే ఎవడేమో సైనికుడు అంట, 2 జట్టి అయిన 3 చదువు వ్యవసాయకుడు అంటే ఎవరంటే వ్యవసాయకుడు. 3 అంటే వ్యవసాయం. చదవండి. ఇప్పుడు మరి వ్యవసాయకుడు ఏం చేయాలి? ఇప్పుడు పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకుంటున్నాం. వ్యవసాయకుడు ఏం చేయాలి? పాటుపడాలి. చెప్పండి, ఆ దగ్గర ఏం చేస్తారు? బాజేయకుండా చేస్తారా? ఇంట్లో దాని పెట్టుకుని ఇంట్లో కూర్చుని నాకు 10 ఎకరాలు 10 బస్తాలు పండేస్తుందా? వ్యవసాయం చేసి పని అండి. ఇది చాలా గొప్పమాట. మళ్ళీ ఇంకోటి డిగ్రీ ఇచ్చాడు ఇక్కడ. ఏమంటే క్రైస్తవుడు వ్యవసాయం అంటాడు. వ్యవసాయంలో స్త్రీలు దర్శనంగా ఏమండి అంటే మా పొలం పనులు ఎక్కువ స్త్రీలండి. తర్వాత ఇక్కడ ఇంకో పేరు పెట్టాడు మన క్రైస్తవుడు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడే ఉన్నాడు. వ్యవసాయకుడిగా కూడా మనము లోకము ఫలము, విత్తనము దేవుని వాక్యము, విత్తువాడు మనిషి కుమారుడు. ఆ ఫలములను పనిచేయాలి. ఆ ఫలములను పనిచేయాలి. నువ్వు పనిచేస్తే ఆ పంటలో నీకు వాటర్ వస్తుంది. ఆ పంటలో నీకు పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో
ఏంటంటే మొదటి కాలంలో పాలు పుచ్చుకుంటాడు కదా. మొదటి ఏంటంటే మొదటి ఏం మిగిలిచ్చాడు? సైన్యం. 2 జంటేడు. 3 వ్యవసాయం. ఈ విధముగా దేవుడు ఆయన సేవ ఎలా చేయాలో, వారికి ఇచ్చిన తలాంతులు ఏంటో, అందులో నువ్వు కిరీటం పొందాలంట, ఫలము పొందాలంట. ఏమండి, చేర్చున్న వాడికి సంతోషం పెట్టాలంట. సైనికుడు చేసుకున్న వారికి సంతోషం పెట్టాలంట. అంటే ఇప్పుడు మన సైనికుడు తెచ్చుకున్నాడు, ఆయన నాయకుడు, ఆయన చేర్చుకున్న వాళ్ళని ఆయన సంతోష పెట్టాలంట. 2 జట్టు కిరీటం పొందాలి. 3 వ్యవసాయ ఫలం పొందాలి. ఈ విధంగా మన ప్రయాణము వ్యవసాయ ఫలించాలా, ఏడుకోవాలా? ఫలించాలి. ఒకటి 100 గాను, ఒకటి 30 గాను, ఒకటి 60 గాను వేసుకుంటాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 23 13, 20. ఎలాగంటే వాక్యం విని గ్రహించుకోవాలంటే వదిలేయకూడదంట. వాక్యం విని గ్రహించుకున్నాడు ఫలిస్తాడంటే 30 ఫలితం వస్తుంది. వాక్యం గ్రహించుకోకపోతే మనం ఫలించాం, మంచివాడిని పేరు రాదండి, మంచి పేరు రాదు మనకి. వాక్యమే ఆధారము, ఆ వాక్యమే నమ్మాలి, గ్రహించుకోవాలి. ఇప్పుడు మొత్తానికి ఈ దుర్గాలు పడబట్టాలంటే ఏం కావాలి? ఇప్పుడు విశ్వాస వాక్యం కావాలి. దేంతో పడబట్టాలి? ఎందుకంటే వాక్యంతో పడబడు. అందుకని ఇన్ని డిగ్రీలు తలాంతులు నడిపిస్తున్నాడు ఆయన. ఇంకా మనం రెండవ తిమోతి 4:2 అందులో వాక్యమును ప్రకటింపము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. అదిగోండి, ఎప్పుడంటే సమయాల్లో, సమయం ముందు అసమయం వాక్యం ప్రకటించు అన్నాడు యవనస్తుడైన తిమోతిని. వాక్యమును ప్రకటింపము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించము, బుద్ధి చెప్పుము, గద్దించము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవి గలవారై. లోకాలంటే హితబోధన సహింపరంట. స్వాతంత్రం తింటారా, సత్యవాక్యం తింటారా, క్రీస్తు సామాన్ తింటారా, సత్యాలను తింటున్నారా అని మనుషులు దురద చెవులు గలవారే. ఏమండి, సత్యం దొరద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని ఏం చేస్తారంటే వాళ్ళు నచ్చిన బోధకులు ఎట్టుకుంటారంట. పోగు చేసుకుని సత్యములకు చెవియ్యక, ఎందుకంటే లోకాల ఉంది సత్యములకు చెవియ్యక కల్పనాకథల వైపు చదువు కాలము వచ్చింది. ఏ కాలంలో ఉన్నప్పుడు మనం కల్పనాకథ, నాకు కాలం వచ్చింది, దర్శనం వచ్చింది, ఏమండి అక్కడ ఎలా కట్టమని అలా కట్టమని, ఇక్కడ రమ్మని అక్కడ రమ్మన్నాడు, ఏమండి ఇవన్నీ చెప్పుకుంటూ లోకం తెలిపాం. గొప్పనూరు తాగమన్నాడు, చేతులు కొనమన్నాడు. ఏంటంటే ఎరుమల క్రైస్తవులు అంతా అంత మోసం.
తిమోతికి చెప్పాడు అన్నమాట. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము. ఏం చేయాలంటే విశ్వాసే దేవుని సేవ కోసం శ్రమపడము, సువార్తగా పని చేయము. ఏ పని? సువార్త పని అందరి మీద బాధ్యత. సువార్త పని అందరి మీద బాధ్యత అండి. సువార్తగా పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. దేవుడు ఇచ్చిన పని ఎలా చేయాలంటే సంపూర్ణంగా జరిగించు. నేను ఇప్పుడే పానాత్మగా భయపడుతున్నాను, నేను వెళ్ళిపో కాలము సమీపమైనది, మంచి పోరాటం పోరాడుతూనే. పౌలుగారు ఏమన్నారంటే ఏమన్నాడంటే మంచి పోరాటం. మనం ఏమన్నాలే? మేము అసలు పోరాడకపోయాడు బాబు, ఓడిపోయామన్నా అంటలేదు. దేవుడితో పోరాడాడు ఆయన. దేవుడికి సర్వాంగ కవచంతో, దేవుని వాక్శక్తితో, దేవుని వాక్శక్తితో సర్వాంగ కవచం పోరాడాడు. ఏమన్నా చూడండి అక్కడ నేను ఇప్పుడే పోతున్నా, నేను వెళ్ళబో సమీపమైనది, మంచి పోరాటం పోరాడుతుంది. ఇలా క్రైస్తవుడు చెప్పాలండి. నా పరుగు కడముట్టించింది. పరుగు బంధం అంటే ఏ బంధం? ఏ బంధం? లోకంలో ఇప్పుడు పిల్లలకి పరుగు బంధం పొడియడానికి ఎంత ఆనందంగా దాన్ని పాల్పడాలండి. ఏమండి క్రైస్తవుడు పరుగు బంధం అంటాడు. భూలోకి పర్లోకి పరిగెట్టాలి, భూలోకం నుండి మరి అక్కడ చేరావద్దా? నా పరుగు కడ ముట్టించి చెప్పడండి. మరి నువ్వేం చెప్తావు? నేనేం చెప్పాలి? ఏమంటే నేను చిన్న వేసుకుంటే మా సంఘానికి వెళ్ళాను, నేను అనుకున్న పని అయిపోయింది. ఏమంటే నేను అసలు ఇల్లు కట్టుకున్నాను. ఈ చిన్న మాటలు చెప్తుంటాం. మనం చాలా పెద్ద బాధ్యత ఉందండి ఇక్కడ. ఉందండి పరుగు ఉందంటే, పరుగు బంధం అంటే క్రైస్తవ జీవితం పోరాటం అంటే నా పరుగు చదువుకుంటుందని విశ్వాసం ఏం చేయాలండి? ఆఖరి క్షణం వరకు. ఇప్పుడు మనం విశ్వాసమా మరి ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఏదేదో కాపాడుకున్నాను కాదు, విశ్వాసం కాపాడుకున్నావా? అందులోనే అన్నీ ఉన్నాయి. విశ్వాసం కాపాడుకోండి. ఇక మీద నా కొరకు నీతి కిరీటం రెడీగా ఉందే. ఏ కిరీటం? సేవలో ఆ కిరీటం లాభం. నిత్య జీవం అంట, నీతి కిరీటం అంట అని ఎంత గొప్పగా చెప్పినాడు తిమోతితో. ఎవరు పెట్టారు? ఏమంటే నీతి కిరీటం వచ్చి నాకు నీతి కిరీటం సంపాదన చేసుకున్నాను. నేను పరిబంధంలో నెగ్గేశాను, కిరీటము పొందేశాను అన్నాడు. అక్కడితో సరిపెట్టలేదండి. మరి ఇంకో మాట్లాడి చూద్దాం. ఏమండి నీటికి ఉంచబడి ఉన్నది. ఆ దినమందు ఎదురు మందు ఆయన బహుమానించే, ఆయన ఆహ్వానించే సమయంలో ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి. ఏమంటే స్పోర్ట్స్లో నెగ్గిన తర్వాత పెద్ద స్టేజ్ పెట్టి ఆ పేరు నెగ్గిన వారు పేరు పిలుస్తారండి. నెగ్గిన వారు పేరు పిలిచినప్పుడు ఆ నెగ్గిన వాడు ఆనందం, నెగ్గినటువంటి అమ్మాయి ఆనందం ఎంత ఉన్నదిగా. అందుకని పౌలు గారు ఆనందం నెగ్గేశాడంట. ఇంకో మాట చెప్తాడు మనకి. ఆ దినమందు నీతి కంటే ఆ దినమందు ఆ బహుమతి పిలిచే రోజు యేసుప్రభు పిలిచే రోజు ఉంది. బహుమానం చేయడు ఆ స్టేజ్ చేసి ఆ నాయకులు లేదా ఆ స్కూల్ యజమాని ఎలాగిస్తారో అలాగే అడిగి చేసి కిరీటం ఇచ్చే రోజు ఒకటి
ఈ విశ్వాసం కాపాడుకుంటూ పరుగు బంధువులు పరుగు సుధమూర్తిస్తూ ఏమంటే ఒక పని చేయాలంటే నిరీక్షణ కలిగి ప్రయాణం చేయాలట. ఏం కలిగి? నిరీక్షణ కలిగి. అమ్మా రూపాయలు ఏమంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆమె చదివింది అక్కడ? అన్ని నిరీక్షణ ఏంటి? తను ఏ డిగ్రీ తీసుకుందో అది సంపూర్ణ చేయడానికి కదా నిరీక్షణ అంటారు దాన్ని. అందులో ఎన్ని శ్రమలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని భయాలు ఉన్నాయి, వీటైనా జీవించుకుని సాధించి వచ్చిందా? క్రైస్తవ జీవితం కూడా నిరీక్షణ అన్నాడండి. పోరాటం అన్నాడు, ప్రయాణం అన్నాడు, పరుగంటున్నాడు. ఎందుకంటే కిరీటం కొరకంట. రేపు ఆ సర్టిఫికేట్ రెడీగా ఉందమ్మా ఎందుకంటే అందుకే కష్టానికి ఫలితం ఉందా లేదా? ఇప్పుడు విశ్వాసానికి ఫలితం ఉందా? సేవ ఫలితం ఉందా అని చెప్పాడు. కనుక నాకు మాత్రమే కాదు, ప్రభు వస్తారు, ఈ బహుమానం ఇస్తారు, నిరీక్షణ కాదు వారు అందరికీ ఈ కిరీటం అంటాడు. దాని వల్ల మన ప్రయాణము, మన ప్రయత్నము, మన విశ్వాసము, మన రక్షణ కాపాడుకుంటూ కొన్ని ఆత్మలను రక్షించే భక్తులమై రాము అని మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13 వీరందరూ విశ్వాసం మాట ఎప్పుడు వరకు కాపాడుకోవాలి. విశ్వాసం ఎప్పుడు ఆయన పౌరుగారు అన్నాడు, విశ్వాసం కాపాడుకోండి అంటాడు. విశ్వాసం కాపాడుకున్నాడు ఎప్పుడు వరకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13 వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం కలవాలే మృతులందరి. మన జీవితం ఏంటంటే యాత్రికులము పరదేశులు అని ఒక మాట పూర్తిగా మనం ఒప్పుకుంటే ఈ 7 సంఘాలు సరే దేవుడు లేడు ఏమంటే తర్వాత ఏంటి? దేవుడు లేడు, సృష్టి పూజ, సాతాన పూజ ఏమంటే మతం, మత్స్యాక ఇవన్నీ కూడా గాలి పొడి కూడా పడిపోతాయి అన్నమాట. ఏముంటే నా జీవితం ఈ లోకంలో నేను యాత్రికుడను పరదేశిని అని ఒప్పుకొని విశ్వాసంతో తుది శ్వాస వరకు ఎప్పుడు వరకంటే అన్నాడే విశ్వాసమును కలవాలి మృతులందరి ఎదండి వారు బహుమానం. వారు ఏమని తెలుసుకున్నారంటే ఎంత ధనమన్నా, ఎంత బలమన్నా, ఎంత పెద్ద కుటుంబం ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, నేను మాత్రం భక్తుడు చెప్తాడు, నేను మాత్రము పరదేశిని యాత్రికుడను అని ఒప్పుకొని విశ్వాసం కలవారే తుది శ్వాస వరకు వారు ఆ విశ్వాసం కాపాడుకొని మృతి చెందాడు. ఆత్మ పరలోకం సంపాదించారు, కిరీటం సంపాదించేస్తున్నారు. కనుక ఈ విశ్వాసానికి పౌలు చెప్పిన ప్రకారం ముందుగా ఈ జీవితము శాశ్వతం కాదని తెలుసుకోవాలి. నేను ఇక్కడ ఉట్టుకట్టుకుని ఊరేగుతానని చెప్పి లోకమంత నాయకులు కావాలని చెప్పుకుంటే ఈ మాత్రం 7 మంది వచ్చేది. అవన్నీ ఏంటంటే దుర్గాలు, ఏంటంటే దేవునికి మానవ అడ్డం వచ్చే దుర్గాలు. అవి పగలగొట్టాలంటే పడద్రోయాలంటే దేవుని వాక్యమే, దేవుని ప్రభు నామమే, ప్రభు సువార్త ప్రకారమే మనం పనిచేసినట్టు మన రక్షణ కాపాడుకున్నట్లయితే మనం సైనికులుగాను, జడ్జైన వాడుగాను, వ్యవసాయ మంచి బలం పండించి అనుభవించే వ్యవసాయకురాలుగాను సిద్ధపడుతుంది. ఎన్నో దీవెనతో మనల్ని సిద్ధపరిచే గొప్ప దేవుడు మనకి సమయం ఆడపిల్లల